వెల్కమ్ టు నివాస్ వన్ ఛానల్. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో కిల్లా వరంగల్ కోటకి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది ఇప్పుడు మనం ఫస్ట్ చూసేది పడమర కోట అంటారు. దీన్ని పడమర కోట అంటే మట్టి కోట. మట్టితోనే ఈ కాకతీయుల సామ్రాజ్యం ఏదైతే ఉందో దాని చుట్టూ మట్టి కోట, రాతి కోట, ముళ్ళ కంచెలతోని కోట, ఇలా మొత్తం ఏడు రకాల కోట గూడల్ని వాళ్ళకు భద్రత కోసం అని చెప్పి పెట్టుకుందామని చెప్పి రుద్రమాదేవి సినిమాలో చూపించారు కదా, అదేవిధంగా దీన్ని మట్టి కోట అంటారు. ఫస్ట్ పడమర కోట అంటే పడమర వైపు ద్వారం అన్నట్టుది. పడమర వైపు వాళ్ళు బయటికి రావడానికి లోపలికి వెళ్ళిన ద్వారం, దాన్ని మట్టి కోట ఫస్ట్ మనం చూస్తుంది. ఇది లోపల మొత్తం వాళ్ళ సంస్థానం అన్నట్టు ఇంత. సో ఇప్పుడు అంటే మొత్తం ఇల్లు కట్టేసుకొని ఉన్నారు, అది వేరే విషయం. ఒకప్పుడు మాత్రం ఇదంతా వాళ్ళ సంస్థానం. లోపలికి మనం ఇలా వెళ్తూ ఉంటే నెక్స్ట్ వచ్చేది ఒకటి మనకు రాతితోని మళ్ళీ ఉంటుంది, దాన్ని మట్టి రాతి కోట అంటారు. దానికి కూడా అంతే సేమ్. తూర్పు వైపుకు ఒక దర్వాజా ఉంటుంది అండ్ పడమర వైపు ఒక దర్వాజా ఉంటుంది. టోటల్లీ రెండు కోట కూడా మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు వెనకాల ఉంది మొత్తం. అక్కడి అటు చివరి నుంచి ఇటు చివరి దాకా చుట్టూ ఇట్లా రౌండ్గా ఉంటుంది. ఒక కాంపౌండ్ వాల్, మన ఇంటికి కాంపౌండ్ వాల్ అయితే ఎలాగ ఉంటుందో సేమ్ అలాగే ఇది కూడా ఉంటుంది. దీన్ని రాతి కోట అంటారు. చూడండి కరువుస్ ఎలా ఉంటాయి. ఇప్పుడు రోడ్లు వేసినప్పుడు రోడ్లు ఇట్లా ఉన్నాయో కానీ ఇదంతా రాతి కోట. ప్రస్తుతంగా ఇక్కడ క్రికెట్ అవి ఆడుకుంటారు కానీ, ఫంక్షన్స్ అవి చేసుకుంటారు కానీ, ఒకప్పుడు మరి వాళ్ళు దేనికి ఉపయోగించారు కానీ అది ఉంది కదా. అట్లా పైన షేప్స్ ఉన్నాయి కదా, ఆ షేప్స్ మధ్యలో నుంచి అట్లా ఈ షేప్స్ మధ్యలో నుంచి వెళ్ళి రాజులు భటులు నిలబడి వాళ్ళని సెక్యూరిటీ కోసం నిలబెట్టి అక్కడి నుంచి బయటికి చూస్తూ ఉండేదంటే వీళ్ళ కళా శిల్పాలు అయితే చూడండి. అక్కడ సింహం ధోని ఉన్నది ద్వారంకి, అసలు ఎంత బాగుంది అప్పటికి ఇప్పటికి. ఇంకా ఆ చెక్కడం అనేది, ఆ మట్టి అది అనేది చాలా అద్భుతమైన కట్టడం. ఆ దర్వాజాలు కానీ ఇదంతా లోపలికి వెళ్తున్నాం చూస్తున్నాం. ఇది రాతికోట. చూడండి అటువైపు మీకు రౌండ్ కనిపిస్తుంది. మెట్లలా ఉంటాయి మొత్తం. ఇట్ల నుంచి లోపల నుంచి ఎక్కడానికి ఉంటుంది కానీ బయట నుంచి మాత్రం ఎక్కడానికి ఉంటుంది. ఇది ఇట్లా చుట్టూ ఉంటుంది, ఇట్లా ఇటువైపు ఊరు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నెన్నో కిల్లా వరంగల్ని ఈ టైప్లో చూపించిన వాళ్ళు ఎవరు ఉంటారు. ఇంకా నేను కూడా సగమే చూపించాను. ఒక వరంగల్కి వస్తే ఒక రోజులో మొత్తం చూసుకుని వెళ్దాం అనుకుంటారు కానీ ఒక్క కిల్లా వరంగల్ మాత్రమే ఒక్కరోజు చూడవచ్చు. అంత ఉంటుంది కిల్లా వరంగల్లో. చాలా గుళ్ళు ఉన్నాయి, చాలా బావులు ఉన్నాయి పాతవి, చాలా దిగుడు బావులు ఉన్నాయి, అలా చాలా ఉన్నాయి వరంగల్లో. నేను మొత్తం ప్రతి ఒక్కటి మీకు మంచి క్లియర్గా చూపిస్తాను. తర్వాత వేయి స్తంభాల గుడి, తర్వాత భద్రకాళి గుడి, తర్వాత రామప్ప అండ్ బొగతా వాటర్ ఫాల్స్, లక్నవరం, మల్లూరు, వరంగల్లో అంటే ఇప్పుడు మొత్తం చూపిస్తామండి మీకు. తర్వాత మీరు మంచిగా లైక్ చేసి షేర్ చేసి ఫార్వర్డ్ చేస్తే. ఇది వచ్చేసి ఖుష్మహల్ అంటారు. అప్పుడు వాళ్ళు విలాసాలకి వాటికి వీటికి వాడుకున్నారు. ఇప్పుడు మాత్రం అందులో ఏం లేదు, జస్ట్ చూడడానికి, జస్ట్ చూసి రావడమే. కానీ పెద్దగా ఉంటుంది చాలా. అది మాన్యుమెంట్ ఏదైతుందో అందులో వచ్చేసి కాకతీయులు ఆ ఫిరంగుల్లోకి వాడిన గుండ్లు, రాతి గుండ్లు ఇంకా అందులో ఉంటాయి. ఇప్పుడు మనకి కనిపిస్తాయి. అక్కడ శిల్పాలు అని ఒకటి ఉంటుంది. అక్కడ టికెట్ తీసుకుంటే అందులోకి రెండింటికి ఒకటే టికెట్ పనిచేస్తుంది. దానికి ఆపోజిట్లోనే పార్క్ ఉంటుంది, దానికి సపరేట్ టికెట్ తీసుకోవాలి. ఓన్లీ మార్నమెంట్స్ని శిలని చూడిన మాత్రం సపరేట్ టికెట్ ఉంటుంది. 50 రూపీస్ ఏమో ఉంటుంది పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి 25 రూపీస్ ఏమో ఉంటుంది అంతే. అది తీసుకొని అందులోకి ఓన్లీ 2 ఎంట్రీ ఉంటుంది. వర్షం సినిమా చేసింది కూడా ఇందులోనే, ఇక్కడే ఆ కూరగాయల మార్కెట్ పెట్టింది కూడా ఖాళీ ప్లేస్లోనే అంతా. వర్షం సినిమా షూటింగ్లో వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటారా, వాళ్ళ 2 ద్వారాలు లాంటివి ఉంటాయి అందులో మాట్లాడి అవే. ఇప్పుడు మన నెక్స్ట్ చూడబోయేది కాకతీయ కళా తోరణం, సింబల్ ఆఫ్ కాకతీయ. మన వరంగల్ రైల్వే స్టేషన్ ముందు పెట్టి ఉంటుంది కదా, చాలా అంటే వరంగల్కి సింబల్ ఆఫ్ అదే, ఇంకా తెలంగాణకి సింబల్ లాగా అవుతుంది అది కాకతీయ కళా తోరణం. ఇందులోనే ఉంటుంది అది కూడా. ఇక్కడ ఈ కాంపౌండ్ లోపల ఉంటాయి. దీనికి టికెట్ తీసుకుంటే దానికి 2 టికెట్ ఉంటుంది. 4 వైపులా 4 ఉంటాయి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఇలా 4 వైపులకి 4 కళాతోరణాలు ఉంటాయి. ఇవే ఈ కళాతోరణాలు అది ఇంకా వస్తుంది. ఇంకా 4 వైపులు ఉంటాయి. అక్కడ చివరకు కనిపిస్తుంది, అక్కడ ఉన్నది ఇటువైపు ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి. ఇందులో నైట్ టైంలో లైట్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. అసలు అదైతే మిస్ కాకూడదు. సూపర్ ఉంటుంది అంటే సూపర్ ఉంటుంది. అసలు 2 కళ్ళు సరిపోవు అసలు, అంత బాగుంటుంది. ప్రతి ఒక్క దానికి లైటింగ్ ఉంటుంది, ప్రతి ఒక్క దానికి లైట్ ఎగ్జిబిషన్ చేస్తారు ఆ కాకతీయ కళా తోరణం మీద. అది కూడా మీకు ఒకసారి నైట్ టైం వచ్చి చూపించాలి. ఇది శంభుని గుడి.
స్వయంభూ శివలింగం అప్పటిది అది స్వయంభూ అది కనిపిస్తుంది. శంభులింగేశ్వర స్వామివారు అంటారు. ఇది కూడా చాలా బాగుంటుంది. వచ్చి ఖచ్చితంగా దాన్ని విజిట్ చేయండి. స్వామివారికి చాలా పవర్ఫుల్. నేను అనుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతుంది. మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మ్యూజియం. అంటే ఇంకా ఓపెన్ కాలేదు. మ్యూజియం పెడదామని చెప్పి వాళ్ళు కట్టి పెట్టారు. దాన్ని ఎప్పుడు ఓపెన్ చేస్తారో చూడాలి. నేను మీకు రాతికోట అని చెప్పాను కదా, ఇది అంతకుముందు అటు నుంచి చూపించాం కదా పడమర వైపు నుంచి. ఇప్పుడు ఇది ఉత్తరం వైపు వచ్చింది మనం. ఇది ఎగ్జిటివ్, అంటే మనం చేసుకునే ఎగ్జిటివ్. అటు నుంచి ఇదంతా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది, ఊరు చుట్టూ రౌండ్గా ఉంటుంది. లోపలికి వెళ్ళొచ్చు, మనం లోపలికి వెళ్ళొచ్చు, చూసుకోవచ్చు, ఏం కాదు. షూటింగ్ కూడా ఇక్కడ కూడా షూటింగ్ జరిగింది. మనం ఇక్కడ ఉండడానికి, స్టే చేయడానికి రిసార్ట్స్ కూడా కట్టారు. రిసార్ట్స్లో ఉండొచ్చు. రిసార్ట్స్ గురించి వీడియో కావాలంటే కామెంట్ చేయండి, రిసార్ట్స్ గురించి కూడా వీడియో ఇస్తాను. మట్టి కూడా అని చెప్పాం కదా, అదే చుట్టూ అనిపిస్తుంది కదా, ఒక కోటలాగా మట్టి చుట్టూ అదంతా చెట్లు అనిపిస్తుంది కదా, అంత హైట్. అదొక కాంపౌండ్ వాళ్ళు అంత చుట్టూ. ఇది రాతికోట మీకు మెట్లు చూపించింది కదా అటువైపు నుంచి, దానికి బ్యాక్ సైడ్. ఇటువైపు మెట్లు ఉండవు, జస్ట్ అటువైపు వాళ్ళు మెట్లు ఎక్కి అక్కడ నిలబడి అక్కడి నుంచి ఎవరైనా వస్తున్నారా శత్రువులు అని చెప్పి అక్కడి నుంచి కత్తులు, బల్లెలు, ఫిరంగులు అలాంటివి పట్టుకొని అక్కడి నుంచి నిలబడి చూస్తూ ఉంటారు. ఇటు నుంచి ఎవరైనా వస్తే అటాక్ చేస్తారు. చుట్టూ ఇలా వాటర్తో కూడా అప్పుడు వాళ్ళు సెక్యూరిటీ చేసుకున్నారు అన్నట్టు, ఎందుకంటే వాటర్లోకి వెళ్ళి రాలేదు కదా అట్లా. ఇదే మట్టి కోట అంతా, చుట్టూ మట్టి. చాలా జారిపోయింది వర్షానికి. అసలైతే ఎక్క రాకుండా ఉంటుందని ఒక ప్రతిదీ, ఈ వర్షాలకి వచ్చి 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 జారిపోయింది మొత్తం. కిందికి మొత్తం మట్టి అంతా జారిపోయింది. స్టోన్స్ అన్నీ లోపలివే. ఈ స్టోన్ భలే ఉంటుంది, ఇట్లా ఏదైనా పడిగలాగా 7 షేప్లో బాగుంటుంది.
ఇప్పుడు మనం చూసేది ఏదైతే ఉందో సొరంగ మార్గం అంటారు కదా, సొరంగ మార్గం అండ్ అండర్ గ్రౌండ్ రూటు టన్నెల్ అంటారు కదా, అదే ఇది. సో మనం లోపలికి అలా వెళ్ళి చూసేద్దామండి. చాలా హైట్ ఉండేది, బట్ ఈ మట్టి అంతా జారి పడిపోయి అంత ఆ హైట్కి వచ్చింది. కానీ చాలా హైట్ ఉంటుంది. ఒక గుర్రం మీద రాజు కూర్చొని వెళ్ళే అంత లోతు ఉంటుంది అది. అంత లోపల దాకా ఉండేది. కాకపోతే మొత్తం మట్టికి వర్షాలకి అంత మెయింటెనెన్స్ లేపేసరికి అంత కూడిపోయి ఈ స్టేజ్కి వచ్చింది. మనం నిలబడితే మనం కాలకు తగిలే అంత ఉంది. అంశాలు చూడండి, అసలు శిల్పకళ అంశాలు, తామర కింద ఫ్లవర్ లోటస్ శిల్పకళ అయితే అసలు నెంబర్ 1. ఇలా స్టోన్ ఎత్తడమే కష్టం, చెక్కడమే ఎట్లా చెక్కిలో. మనకన్నా అడ్వాన్స్డ్ మిషనరీ అప్పుడు ఉండొచ్చు. ఆ ఆకులు చూడండి, అసలు ఆకులు ఎంత ఫినిషింగ్ ఉన్నాయో, లత కానీ ఎక్సలెంట్ అసలు. ఇక్కడ నుంచి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పక్కన ఒక చిన్న స్వర్గ మార్గం ఉంటుంది. స్వర్గ మార్గం ఇక్కడ నుంచి ఫస్ట్ వచ్చేసి వేస్తంబాల గుడికి ఉంటుంది. వేస్తంబాల గుడి నుంచి మళ్ళీ రామప్ప దాకా ఉండేదంట. ఇక్కడ ఈ రాజు అయితే ఉందో కాకతీయ రాజు చాలా శివభక్తుడు. అదే మనకు స్వర్గ మార్గం. అయితే ఇతను ప్రతి ఈ కోట చుట్టూ కూడా 365 గుళ్ళు ఉంటాయంట. ప్రతిరోజు ఒక్కొక్క గుళ్ళో దర్శనం చేసుకునేవాడు. అప్పుడప్పుడు మాత్రం ఈ సొరంగ మార్గం గుండా, శత్రు భయం ఉంటుంది కదా, సొరంగ మార్గం గుండా కాకతీయ రాజులు అవుతున్నారో రామప్పకి కానీ లక్ష్మవరం కానీ ఈ వేస్తంబాల గుడికి కానీ అందులో నుంచి దర్శనం చేసుకున్నారు. అది వచ్చేసి ఇప్పుడు కొత్తగా గుర్రపుశాల కడుతున్నారంట. అది కట్టేయలేదు, పెట్టేయలేదు. ఇది వచ్చేసి ఆ సొరంగ మార్గానికి సబ్వే ఒకటి ఉంటుంది. అలాగెళ్ళి ఇక్కడ ఉంటే చూపిస్తుంది కాదండి, లోపలికి కూడా దిగి చూపిస్తుంది. సబ్వే ఉంది కదా, ఇగో ఇది మీకు చూడండి. లోపల వైపు నుంచి బాటిల్ ఉంది కదా, ఆ బాటిల్ వైపు నుంచి అది అటు నుంచి ఇట్లా వచ్చి మనం చూపిస్తాం ఫస్ట్ అటు నుంచి ఇటు వచ్చి ఇలాగ ఇట్లా సబ్వే ఉంటుంది. మొత్తం గుడిపోయింది, సేమ్ అదే పరిస్థితి అంతా కూడా. ఇక్కడ చూడండి, పైన గుప్త నిధి ఏమైనా ఉంటాయని చెప్పి బంగారం ఎట్లా ఉంటాయని చెప్పి మొత్తం తోమేశారు మన వాళ్ళు. బట్ అక్కడ ఏం లేదు, అదంతా అట్లా ఉంటుంది. ఈ మట్టి ఈ రోడ్ ఏదైతే మనం తర్వాత చేసుకున్నది అదంతా మట్టి కోటే, మధ్యలో తోమేశారంటే మొత్తం వీటి కోసమే, గుప్త నిధుల కోసం. దొరికిందో దొరకలేదు కానీ వాళ్ళ అదృష్టం. కానీ ఇదైతే మొత్తం తోమేశారు. అంత మట్టి కోటే. ఇంత మట్టి ఎట్లా పోసిల్లో ఏమో కానీ చుట్టూ ఎక్సలెంట్. లోపలికి దిగానండి, చూడండి కెమెరా ఇటు మందు తాగి అన్ని తాగి పడేసి మంచి. అటు నుంచి అక్కడ లోపల దాకా మొత్తం కూడిపోయింది. అటు కూడా ఇటువైపు ఎస్ లోపలికి